వందే గురుపదద్వంద్వం అవాङ्मानसगोचरं రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. కాళికామంత్రసిద్ధాయ సాక్షాత్ భైరవమూర్తయే సిద్ధేశ్వరయతీశాయ యోగీంద్రాయ నమో నమః. ఇది ఒక శిష్యురాలి అనుభవం. గురువుగారి అనుగ్రహం నన్ను ఎలా కాపాడిందో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. నాకు 2019 జనవరిలో ఎడమవైపు నా బ్రెస్ట్లో చిన్న గడ్డ ఏర్పడింది. ఏదో ఇన్ఫెక్షన్ అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ చాలా తీవ్రంగా అయ్యింది. అప్పుడు నాకు 28 సంవత్సరాలు. మా వారు డాక్టర్ కావడం వలన దీన్ని నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదని ఆంకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లారు. నేను మొదట తను ఊరికే టెన్షన్ పడుతున్నారు అనుకున్నాను. తరువాత ఎక్స్రేలు, టెస్టులు, బయాప్సీ చకచకా జరిగిపోయాయి. ఏదో చిన్నది తగ్గుతుంది అనుకున్నాను. బయాప్సీ చేశాక ఐసీయూలో నన్ను ఉంచారు. మా వారు, అమ్మ, నాన్న అందరూ ఏడుస్తూ విషయం చెప్పారు. నాకు డక్ట్ సెల్ కార్సినోమా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని. మా నాన్నగారికి గురువుగారి గురించి ముందుగానే తెలుసు కనుక ఆయన నడిచే కాలభైరవ స్వరూపులని, మనకి ఏదైనా దారి చూపిస్తారు అని గుంటూరు కాళీపీఠం ఫోన్ నంబర్ గూగుల్లో వెతికాము. కాల్ చేస్తే స్వామివారు కుర్తాలంలో ఉన్నారు అని అక్కడి నంబర్ ఇచ్చారు. వారి పేరు తెలియదు కానీ వారు చాలా వినయంగా మాట్లాడారని మా నాన్నగారు ఎన్నిసార్లు అన్నారో. ఏ పూర్వపుణ్యం అక్కడ. మొదట మాట్లాడిన వారికి విషయం ఇది అని చెప్పగానే వారు గురువుగారు మీ అమ్మాయితో మాట్లాడతారు, ఫోన్ తీసుకువెళ్ళి ఇవ్వండి అని అనడంతో నాన్నగారు నాకు ఇచ్చారు. గురువుగారు మీ పేరేమిటమ్మా అని అడిగి ఏది నేను చెప్పినట్టు చెప్పు అని నాకు మంత్రం అనుగ్రహించారు. 10 రోజుల్లో 1,00,000 జపం జరగాలని చెప్పారు. జపం చేస్తుండగా ఒకరోజు కలలో నన్ను ఎవరో చంపటానికి తరుముతుండగా పరిగెత్తుతున్న నాకు ఒక ఇంటి గోడ మీద ఒక విచిత్రమైన ఆకారం కనిపించింది. వెనుక నుండి ఒక వ్యక్తి నా చేయి పట్టుకుని తీసుకువెళ్ళి తలుపులు వేసి నువ్విక్కడే ఉండు, నీకేమీ కాదు, భయపడకు, తగ్గిపోతుందిలే అన్నారు. ఇదేదో నా ఊహ అనుకున్నాను. జపం మాత్రం ఆపలేదు. కానీ నేను చాలా మైనర్ సర్జరీతో బయటపడ్డాను. వండర్ ఏమిటంటే సర్జరీ అయ్యాక చేసిన బయాప్సీలో నా బాడీలో క్యాన్సర్ సెల్స్ అసలు మూలాలే లేకుండా మాయమయ్యాయి. ఆ డాక్టర్ ఇంత చిన్న వయసులో ఈ ప్రాబ్లం రావటం బ్యాడ్ లక్, కానీ ఇలా నిల్ రిపోర్ట్ రావడం నీ గుడ్ లక్ అన్నారు. కంటికి కనిపించిన దివ్యశక్తి నిరంతరం నన్ను కాపాడిందని ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. ఇది అని చెప్పలేని అనుభూతి సిద్ధానుగ్రహం వలన పొందగలిగాను. సదా శరణం గురుపదం. అందరికీ షేర్ చేయండి. గురుసేవ అనే యజ్ఞంలో భాగం కండి.